దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1139. జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరుగుతున్నట్లుగా నిన్నే మనం మాట్లాడుకున్నాం కదా. ఈ కౌన్సిల్ మీటింగ్ నిన్న నైటే ఎండ్ అయిపోయి కొత్త జిఎస్టీ రిఫార్మ్స్ అయితే అనౌన్స్ చేసేసారు. సో ఈరోజు వీడియోలోని ఈ న్యూ జిఎస్టీ రిఫార్మ్స్ వలన ఏ ప్రొడక్ట్ కాస్ట్లు తగ్గబోతున్నాయి అండ్ అలాగే వీటి వలన ఏ కంపెనీస్ లాభపడబోతున్నాయి అన్నది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ జిఎస్టీ పార్ట్ ఏదైతే ఉన్నదో మిస్ అవ్వకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీంతో పాటుగా మార్కెట్లోని ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసుకుందాం. వీటికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ వాక్ చేశాను అండ్ 25 మినిట్స్ పాటు షోల్డర్ వర్కౌట్స్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా డైలీ మనీ షోలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 150 పాయింట్స్ పెరిగి 80,718 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 19 పాయింట్స్ పెరిగి 24,734 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.65% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.55% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. నిన్న నైట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన జిఎస్టీ రిఫార్మ్స్ తోని ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్ చాలా పాజిటివ్ గా ఓపెన్ అయినా దాని తర్వాత మార్కెట్ లోని కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ అయితే కనపడి చివరికి ఈ రోజు సెషన్ లో మార్కెట్ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఈ రోజు నిఫ్టీని మనం చూసినట్లయితే ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్ ఉంటాయి కదా, ఈ రెండు సెక్టర్స్ ఎక్కువగా డ్రాగ్ చేశాయి. ఇప్పుడు మనం గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చినటువంటి జిఎస్టీ రిఫార్మ్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీనిలో ఏ ప్రొడక్ట్స్ కాస్ట్లు తగ్గుతున్నాయి అండ్ అలాగే దీనివల్ల ఏ కంపెనీస్ లాభపడబోతున్నాయి అన్నది కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాలంటే నిత్యావసర వస్తువులు అంటే డైలీ ఎసెన్షియల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మిడిల్ క్లాస్ పైన భారం ఎక్కువగా పడుతుంది కదా. సో మెయిన్లీ మిడిల్ క్లాస్ని అడ్రస్ చేస్తూ ఈ డైలీ ఎసెన్షియల్స్ పైన ఉన్నటువంటి జిఎస్టీని గవర్నమెంట్ తగ్గించడం జరిగింది. వీటిలో మనం చూసినట్లయితే హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, టూత్ బ్రష్ ఇటువంటి వాటిపైన జిఎస్టీ ప్రీవియస్గా 18% ఉంటే దాన్ని ఇప్పుడు 5%కి తగ్గించారు. వీటితో పాటుగా చీజ్, గీ, బటర్తో పాటు కొన్ని అదర్ డైరీ ప్రొడక్ట్స్ పైన కూడా జిఎస్టీని 5%కి తగ్గించడం జరిగింది. అండ్ అలాగే ప్యాకేజ్డ్ నమ్కిన్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వీటిపైన కూడా జిఎస్టీని 5%కి తగ్గించారు. వీటితో పాటుగా మనం మాట్లాడుకోవాలంటే ఈ లిస్ట్ చాలా పెద్దదే ఉన్నది. సో అవన్నీ మాట్లాడుకుంటే వీడియో లెంత్ పెరిగిపోద్ది కాబట్టి ఆ లిస్ట్ కంప్లీట్ గవర్నమెంట్ వెబ్సైట్లో అయితే ఉన్నది. ఆ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో కింద కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. మీరు జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేసి కొంచెం కిందకి డ్రాగ్ చేశారనుకోండి, ఏ ప్రొడక్ట్స్లోని జిఎస్టీ ఎంత చేంజ్ అయింది అన్నది మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ డైలీ ఎసెన్షియల్స్ పైన జిఎస్టీని తగ్గించడం వలన ఏమవుతుంది, మనం రోజు కొనుక్కునేటువంటి ప్రొడక్ట్స్ కాస్ట్ కొంతవరకు తగ్గుతుంది కాబట్టి మిడిల్ క్లాస్ పైన పడుతున్నటువంటి భారం అయితే తగ్గనున్నది. దీనివలన ఓవరాల్గా ఈ ప్రొడక్ట్ సేల్స్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఓవరాల్ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ లైక్ బ్రిటానియా కావచ్చు, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కావచ్చు, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కావచ్చు, హెచ్యుఎల్ కావచ్చు, వీటితో పాటు అదర్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్నీ ఉంటాయి కదా, ఈ కంపెనీస్ రిలేటెడ్గా ఇది మనం బిగ్ బెనిఫిట్గా చూడొచ్చు. అండ్ వీటితో పాటుగా కొన్ని ప్రొడక్ట్స్ పైన గవర్నమెంట్ జిఎస్టీ కూడా పెంచేయడం జరిగింది. అవే నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అండ్ కార్బొనేటెడ్ డ్రింక్స్ ఉంటాయి కదా, వీటిపైన జిఎస్టీని 40%కి పెంచారు. అండ్ అలాగే సిగరెట్స్, టొబాకో, పాన్, గుట్కా వీటిపైన కూడా జిఎస్టీని 40%కి పెంచేయడం జరిగింది. యాక్చువల్లీ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అవుట్కమ్ రాకముందే ఈ సిన్ ప్రొడక్ట్స్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటిపైన జిఎస్టీ గవర్నమెంట్ పెంచొచ్చని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, అదేవిధంగా గవర్నమెంట్ అయితే ఈ స్టెప్స్ తీసుకుంది. యాక్చువల్లీ ఇవన్నీ అన్హెల్దీ ప్రొడక్ట్స్ కదా, సో దాంతోనే గవర్నమెంట్ వీటిపైన జిఎస్టీ పెంచడం కూడా కరెక్ట్గానే మనం చూడొచ్చు. వీటి తర్వాత మనం నెక్స్ట్ వరుసలో మాట్లాడుకోవాలంటే హెల్త్ కేర్ సెక్టర్ని అయితే గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా అడ్రస్ చేసింది. ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అవుట్కమ్ రాకముందే హెల్త్ కేర్ సెక్టర్లోని లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ పైన ఉన్నటువంటి జిఎస్టీని గవర్నమెంట్ కంప్లీట్గా తీసేయచ్చు అని చెప్పి అప్డేట్స్ ఉన్నాయి కదా. ఇదే విధంగా గవర్నమెంట్ స్టెప్స్ కూడా పడ్డాయి. ఆల్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ పైన జిఎస్టీని కంప్లీట్గా తీసేశారు. సో ఇది మిడిల్ క్లాస్ పీపుల్కి బిగ్ బెనిఫిట్గా చూడొచ్చు. ఎందుకంటే కామన్ మ్యాన్కి మనకి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఏంటి, ఒక లైఫ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకంటే డబ్బులు సంపాదిస్తున్నటువంటి వ్యక్తి చనిపోయినట్లయితే ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఎంత స్ట్రగుల్ అవుద్ది మనందరికీ తెలుసు కదా. సో అందుకనే ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా మెయిన్ పర్సన్ అంటే డబ్బులు సంపాదించేటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం అన్నది మ్యాండేటరీ. అండ్ అంతేకాకుండా ప్రెసెంట్ మన కంట్రీలోని హెల్త్ ఇన్ఫ్లేషన్ ఎంతలా పెరుగుతుందో మనం చూస్తున్నాం కదా. సో ఒక్కసారి హాస్పిటలైజ్ అయితే చాలు మన దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ అన్నీ కూడా ఒక్క హాస్పిటల్ బిల్తోనే తుడిచిపెట్టుకుపోతాయి.
సో ఇది గుర్తించినటువంటి గవర్నమెంట్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ పైన జిఎస్టీ అయితే తీసేసింది. సో ఈ జిఎస్టీ తీసేయడం వలన మనకి వీటి ప్రీమియమ్స్ తగ్గుతాయి కాబట్టి మరింత మంది లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. అండ్ వీటి యొక్క ఇంపార్టెన్స్ మీ అందరూ కూడా అర్థం చేసుకోండి. అన్నిటి ఇన్వెస్ట్మెంట్స్ కన్నా కూడా ముందు ప్రతి ఒక్కరికి లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఉండాలి. మీరు ఇప్పటికీ కూడా తీసుకోలేనట్లయితే వెంటనే లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. అండ్ వీటిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఒక డౌట్ ఉంటుంది కదా, ఏ ప్రోడక్ట్ మంచిదని చెప్పి. మీకు ఆ డౌట్స్ ఉన్నట్లయితే మీరు డిటోలోని మీ కంఫర్టబుల్ టైం చూసి కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, డిటో యొక్క అడ్వైజర్ మీకు కాల్ చేసి ఈ లైఫ్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని డౌట్స్ని కూడా క్లియర్ చేస్తారు. ఆ డౌట్స్ క్లియర్ అయిన తర్వాత మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే అవ్వచ్చు, లేకపోతే లేదు. ఈ డిటో యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లోను పిన్ చేసి ఉంచుతాను. వీటితో పాటుగా హెల్త్ కేర్ సెక్టర్లో మనం చూడాలంటే ఎసెన్షియల్ డ్రగ్స్ ఉంటాయి కదా, వీటిలోని 34 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పైన కంప్లీట్ జిఎస్టీని గవర్నమెంట్ తగ్గించడం జరిగింది. వీటితో పాటు అదర్ ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ పైన కూడా జిఎస్టీని 5% అయితే తగ్గించారు. దీనివల్ల ఓవరాల్గా మనకి చూసినట్లయితే ఈ మెడిసిన్స్ అవి కొనుక్కునే వాళ్ళు, రెగ్యులర్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళపైన అయితే భారం తగ్గుతుంది. సో ఒకవేళ వీటిపైన జిఎస్టీని తగ్గించేసినా ఇవి పెప్పర్మెంట్లు కాదు కదా రోజు కొనుక్కుని వేసేసుకోవడానికి. సో దానివల్ల వీళ్ళ సేల్స్ అయితే భయంకరంగా పెరిగిపోవు, కానీ వీటి వల్ల ఓవరాల్గా చూసినట్లయితే సామాన్యుడి పైన భారం తగ్గనున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటుగా హెల్త్ కేర్ సెక్టర్లోని మనకి థర్మోమీటర్ కావచ్చు అండ్ అలాగే మరికొన్ని ప్రొడక్ట్స్ పైన ఉన్నటువంటి జిఎస్టీని కూడా గవర్నమెంట్ 12% నుంచి 5%కి అయితే తగ్గించారు. దీనివల్ల ఈ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్కి కొంతవరకు బెనిఫిట్గా చూడొచ్చు. ఈ జిఎస్టీ తగ్గడం వల్ల ప్రొడక్ట్ కాస్ట్ తగ్గింది అనుకోండి, చాలామంది వీటిని కొనుక్కుని ఇంట్లో యూసెస్కి అది కొనుక్కునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ దీనివల్ల లాభపడనున్నాయి. నెక్స్ట్ సెగ్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ సెగ్మెంట్లోని ఎయిర్ కండిషనర్స్ పైన ఉన్నటువంటి జిఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. ఇది ఏసీ సెల్ చేసేటువంటి కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళకి రిలేటెడ్గా మనం బిగ్ రిలీఫ్గా చూడొచ్చు. ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్వార్టర్ రిజల్ట్స్ చూసినట్లయితే ఈ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ కొంత వీక్గా వచ్చాయి. ఎందుకంటే ఈసారి ఎర్లీ మాన్సూన్ మన కంట్రీలోకి రావడం వలన కొంతవరకు ఎయిర్ కండిషనర్ సేల్స్ అయితే తగ్గాయి. ఇప్పుడు వీటిపైన జిఎస్టీని తగ్గించడం వలన ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ ప్రైస్ తగ్గుతుంది. కాబట్టి వచ్చే ఫెస్టివల్ సీజన్లో కొన్ని ఆఫర్లు అవి పెట్టినట్లయితే ఎయిర్ కండిషనర్స్ యొక్క సేల్స్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది బ్లూ స్టార్, వోల్టాస్, హెవెల్స్తో పాటుగా వేరే అదర్ ఏసీ సేల్ చేసేటువంటి కంపెనీస్కి అయితే పాజిటివ్. వీటితో పాటుగా 32 ఇంచెస్ అండ్ అబవ్ ఉండేటువంటి ఎల్ఈడి ఎల్సిడి టీవీస్ పైన కూడా జిఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. అండ్ అలాగే డిష్ వాషర్స్ కావచ్చు అండ్ మానిటర్స్ కావచ్చు, వీటిపైన కూడా జిఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించడం జరిగింది. జనరల్లీ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్లో ఉన్నటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ పైన ఈ జిఎస్టీని తగ్గించడం మనం చాలా పాజిటివ్గా చూడొచ్చు ఇండస్ట్రీకి. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనం జనరల్లీ ఏం చేస్తాం, మనం ఎక్కువగా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అవి కొనడానికి అది ఇష్టపడుతుంటాం కదా. దట్టు ఇప్పుడు వచ్చేటువంటి ఫెస్టివల్ సీజన్లో ఆఫర్లు అవి కూడా నడుస్తుంటాయి. కాబట్టి చాలా మంది ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త జిఎస్టీ రిఫార్మ్ ఈ ఎలక్ట్రానిక్ డివిజన్లో వర్క్ చేసేటువంటి వేరియస్ కంపెనీస్కి అయితే బెనిఫిట్ కలగనున్నది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలంటే ఆటోమొబైల్ సెక్టర్కి అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి చాలా బిగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. 350cc అండ్ బిలో ఉండేటువంటి బైక్స్ ఉంటాయి కదా, ఈ బైక్స్ పైన జిఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. ఓవరాల్గా చూసినట్లయితే 2 వీలర్స్ పైన ఈ జిఎస్టీ తగ్గడం వలన 2 వీలర్ కాస్ట్ తగ్గుతుంది కదా, ఈ కాస్ట్ తగ్గడం వలన ఎక్కువ బైక్ సేల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి టీవీఎస్ మోటార్స్, హీరో మోటార్స్ అండ్ అలాగే బజాజ్ ఆటోతో పాటుగా 2 వీలర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనివల్ల బెనిఫిట్ పొందుతున్నారు. వీటితో పాటుగా కార్ సెగ్మెంట్ మనం వచ్చేసరికి 1200cc అండ్ 4000mm ఉన్నటువంటి పెట్రోల్ కార్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన జిఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. అండ్ డీజిల్ కార్స్ విషయంకి వచ్చేసరికి 1500cc అండ్ 4000mm ఉన్నటువంటి డీజిల్ కార్స్ పైన కూడా జిఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. సో వీటిపైన జిఎస్టీ తగ్గడం వలన ఈ సెగ్మెంట్ లో ఉండేటువంటి కార్ ప్రైస్లు భయంకరంగా తగ్గుతాయి కదా. సో దీనివల్ల ఓవరాల్ గా కార్ సేల్స్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇది టాటా మోటార్స్ కావచ్చు, మారుతి సుజుకి కావచ్చు, M&M కావచ్చు అండ్ ఈ సెగ్మెంట్ లో ఆపరేట్ చేసేటువంటి మరిన్ని ఓఈఎంస్కి అయితే ఇది పాజిటివ్ కానున్నది. దీంతో పాటుగా మనం మాట్లాడుకోవాలంటే ఈ న్యూస్ వచ్చిన తర్వాత అందరూ ఏమనుకుంటున్నారంటే ప్రీమియం సెగ్మెంట్లో ఉండేటువంటి కార్స్ ఉంటాయి కదా, ఈ ప్రీమియం సెగ్మెంట్ కార్ ప్రైస్లు భయంకరంగా పెరిగిపోవచ్చు అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రీవియస్గా ఈ సెగ్మెంట్లో ఉండేటువంటి కార్స్ పైన 28% జిఎస్టీ ఉంటే దాన్ని ఇప్పుడు 40%కి పెంచేశారు. సో 28% నుంచి 40%కి పెంచేయడం వల్ల ప్రీమియం సెగ్మెంట్లో ఉండేటువంటి కార్ ప్రైస్ అయితే పెరిగిపోద్ది అనుకుంటున్నారు. కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ప్రీవియస్ గా 28% GST ఉండేది కదా ప్రీమియం కార్స్ పైన. దాంతో పాటు అడిషనల్ గా 22% సెస్ కూడా ఉండేది. అంటే టోటల్ గా 50% ట్యాక్స్ పడేది. కానీ ఇప్పుడు ఆ 22% సెస్ ని స్ట్రైట్ అవే తీసేసి 40% GST చేసేసారు కాబట్టి ఇంకా మనకి ప్రీమియం కార్స్ యొక్క కాస్ట్ తగ్గబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా 50% ట్యాక్స్ పెడితే ఇప్పుడు 40% ట్యాక్స్ పడనున్నది. దాంతో ప్రీమియం కార్స్ కూడా కాస్ట్ కొంచెం వరకు తగ్గనున్నది. వీటితో పాటుగా 3 వీల్డ్ వెహికల్స్ పైన కూడా GSTని 28% నుంచి 18%కి తగ్గించారు. ఇది అతుల్ ఆటో, M&M, బజాజ్ ఆటోతో పాటుగా ఈ ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పాజిటివ్ కానుంది. అండ్ అలాగే ట్రాక్టర్స్ పైన కూడా GSTని తగ్గించారు. దీనివలన M&M కావచ్చు, ఏషియర్ మోటార్స్ కావచ్చు, అండ్ VST టిల్లర్స్ అండ్ ట్రాక్టర్స్ కావచ్చు, అండ్ అదర్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా దీనివల్ల బెనిఫిట్ పొందబోతున్నారు. అండ్ వీటితో పాటుగా మనం చూడాలంటే ఆటో పార్ట్స్ పైన కూడా GST తగ్గింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీనివల్ల అంటే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొత్త GST రిఫార్మ్స్ వల్ల ఆటో సెక్టర్ అయితే బిగ్ బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మన దేశానికి వెన్నుముక రైతులు అని అంటాం కదా. సో రైతులకు కూడా బెనిఫిట్ కలిగేలాగా గవర్నమెంట్ ఈ అగ్రి సెక్టర్లోని ట్రాక్టర్స్ పైన ఆల్రెడీ GST తగ్గించిందని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ ట్రాక్టర్స్ పైన GST తగ్గించడంతో పాటు వేరియస్ ట్రాక్టర్ పార్ట్స్ పైన కూడా GSTని తగ్గించారు. అండ్ అలాగే అగ్రి సెక్టర్లో యూజ్ చేసేటువంటి మీకు ఇక్కడ కనపడుతున్న వేరియస్ అదర్ ప్రొడక్ట్స్ పైన కూడా GSTని తగ్గించడం ఏదైతే ఉన్నదో ఇది అగ్రికల్చర్ సెక్టర్ రిలేటెడ్గా మనం బిగ్ పాజిటివ్గా చూడొచ్చు. వీటితో పాటుగా మనం ఎడ్యుకేషన్ విషయంకి వస్తే అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి గవర్నమెంట్ ఈ సెగ్మెంట్లో కూడా వేరియస్ చేంజెస్ అయితే చేసింది. పెన్సిల్ షార్ప్నర్స్ పైన ఉన్నటువంటి 12% GSTని కంప్లీట్గా అయితే గవర్నమెంట్ తీసివేయడం జరిగింది. దీనివల్ల ఈ సేల్స్ కొంచెం పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఓవరాల్గా మనం చూసినట్లయితే డామ్స్ ఉన్నది కదా లిస్టెడ్ స్పేస్లోని, ఈ కంపెనీ అయితే దీనివల్ల బెనిఫిట్ పొందబోతుంది. దీంతో పాటుగా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ పైన కూడా GSTని కంప్లీట్గా నీల్ చేసేయడం జరిగింది. వీటితో పాటు అదర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా కూడా ఈ సెగ్మెంట్లోని GSTని కంప్లీట్గా గవర్నమెంట్ తీసేసింది. కాబట్టి ఇది పేరెంట్స్ రిలేటెడ్గా మనం బిగ్ రిలీఫ్గా చూడొచ్చు. అండ్ ఈ సెగ్మెంట్స్ అయిపోయిన తర్వాత సిమెంట్ సెక్టర్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలి. సిమెంట్ సెక్టర్లోని GSTని గవర్నమెంట్ 28% నుంచి 18%కి తగ్గించడం జరిగింది. దీనివల్ల ఓవరాల్గా సిమెంట్ కంపెనీస్ లైక్ అల్ట్రాటెక్ సిమెంట్ కావచ్చు, అంబుజా సిమెంట్ కావచ్చు, అండ్ రిమైనింగ్ సిమెంట్ కంపెనీస్కి మనం పాజిటివ్గా చూడొచ్చు. అండ్ అలాగే మనకి హాస్పిటాలిటీ సెక్టర్లో మనం చూసినట్లయితే రూమ్ కాస్ట్ అప్ టు 7,500 ఏవైతే హోటల్స్ చార్జ్ చేస్తాయో వాటిపైన కూడా GSTని 5%కి తగ్గించడం జరిగింది. ఓవరాల్గా దీనివల్ల హాస్పిటాలిటీ సెక్టర్లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇది బెనిఫిట్ కలగనున్నది. అండ్ అలాగే టెక్స్టైల్ సెక్టర్లో కూడా ఫైబర్ యాన్ పైన GSTని 5%కి తగ్గించడం జరిగింది. ఓవరాల్గా ఇది టెక్స్టైల్ సెక్టర్లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్కి అయితే పాజిటివ్ ప్లే చేయనున్నది. అండ్ అలాగే ఫుట్వేర్ సెగ్మెంట్లోకి మనం వచ్చేసరికి 2,500 బిలో ఉండేటువంటి ఫుట్వేర్ పైన కూడా GSTని 12% నుంచి 5%కి తగ్గించారు. ఇది మెట్రో బ్రాండ్స్, రిలాక్సో ఫుట్వేర్, బాటా లాంటి కంపెనీస్కి అయితే పాజిటివ్ ప్లే చేయనున్నది. వీటితో పాటు ఇంకా చాలా ప్రొడక్ట్స్ పైన GST రిలేటెడ్గా చేంజెస్ అయితే వచ్చాయి. మీకైతే లింక్ ఉన్నది కదా, ఆ లింక్ని క్లిక్ చేసి ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ డిసిషన్ ఏదైతే ఉన్నదో దీనివల్ల ఓవరాల్గా మన కంట్రీలోని కన్జంప్షన్ అయితే భయంకరంగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నెక్స్ట్ 2 to 3 క్వార్టర్స్ ఇది మన కంపెనీస్కి పాజిటివ్ అయితే ప్లే చేయనున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి పర్సనల్ ట్యాక్స్ విషయంలో కూడా మనం చూసినట్లయితే న్యూ ట్యాక్స్ రెజిమ్లోని బెనిఫిట్ అయితే దొరుకుతుంది కదా. దానివల్ల చాలా మంది దగ్గర అడిషనల్ మనీ ఉంటుంది కాబట్టి దాన్ని స్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల కూడా మన కంట్రీలోని కన్జంప్షన్ అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఓవరాల్గా ఇది మన ఎకానమీ రిలేటెడ్గా అయితే పాజిటివ్ ప్లే చేయనున్నది. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఈ సెగ్మెంట్స్లో తీసుకొచ్చినటువంటి ఈ GST చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలోని మెయిన్గా మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఫెస్టివల్ సీజన్లోని ఎక్కువగా చాలామంది వెహికల్స్ కొనేటువంటి అవకాశం ఉంది కదా. దసరా కావచ్చు, దివాళీ కావచ్చు, వీటి వలన వెహికల్స్ ఎక్కువ మంది కొనేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మనకి నెక్స్ట్ క్వార్టర్లోని ఆటో కంపెనీస్కి అయితే ఇది బిగ్ పాజిటివ్ ప్లే చేయనున్నది. వీటితో పాటు ఈవెన్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కూడా చాలా మంది కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు సెగ్మెంట్స్ విషయంలో అయితే చాలా పాజిటివ్ ప్లే చేయొచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నాం. గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ చేంజెస్ వల్ల ఇంకా ఏ సెగ్మెంట్స్ మీకు బాగా పాజిటివ్ ప్లే చేయొచ్చు అని అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మీరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన అదర్ మనీ పర్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఆ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఇందాక హెల్త్ కేర్ సెగ్మెంట్లోని ఇన్సూరెన్స్ కంపెనీస్ GST రిలేటెడ్గా మాట్లాడుకున్నాం కదా, అప్పుడు చిన్న పాయింట్ అయితే కవర్ చేయడం మర్చిపోయాను. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్గా GST కట్ ఏదైతే ఉందో ఎండ్ యూజర్ అంటే మనం కొనుక్కునేటువంటి వాళ్ళకి ఇది బెనిఫిట్, కానీ ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అన్నది పాస్ ఆన్ అవ్వట్లేదు. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్కి అయితే ఇది కొంత నెగిటివే. దాంతో ఈ రోజు సెషన్ మోస్ట్ ఆఫ్ ది లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లో అయితే మనకి ప్రెషర్ కనపడింది. అండ్ ఈ GST కట్స్ ఏవైతే అనౌన్స్ చేశారో ఇవైతే సెప్టెంబర్ 22 నుంచి అమలు చేయబోతున్నారు. అండ్ ఈ GST కట్స్ రిలేటెడ్ గా ఈ రోజు షార్ట్ కోడ్ రిలీజ్ చేసాం. షార్ట్ రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది ఏం డౌట్ పడుతున్నారంటే ఇప్పుడు కట్ చేశారు కదా, అంటే GST కట్ గవర్నమెంట్ చేసింది, కానీ కంపెనీస్ ఏం చేస్తాయంటే రేట్స్ పెంచేసి ఆ బెనిఫిట్
బెనిఫిట్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయకుండా కంపెనీస్ అయితే ఆ ప్రాఫిట్ ని ఎంజాయ్ చేస్తాయి కదా, సో దానివల్ల ఎండ్ యూజర్ కి పెద్దగా బెనిఫిట్ ఉండదు కదా అని చెప్పి చాలా మంది డౌట్ అయితే పడుతున్నారు. దీనిలో భాగంగా కొన్ని కంపెనీస్ ఆల్రెడీ అనౌన్స్ చేసే M&M లాంటి కంపెనీ ఏం చెప్తుందంటే వాళ్ళ GST కట్ ఫుల్ ఫ్లెజ్ గా ట్రాక్టర్స్ లో అయితే పాస్ ఆన్ చేస్తాం ఎండ్ యూజర్ కి అని చెప్తున్నారు. వీటితో పాటుగా గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి ఈ GST కట్ ఏదైతే ఉందో ఎంటైర్ బెనిఫిట్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయాలని చెప్పి మన కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు ఇండస్ట్రీని అయితే ఆదేశించడం జరిగింది. ఒకవేళ ఏవైనా కంపెనీస్ ఈ GST కట్ ఏదైతే ఉన్నదో ఆ బెనిఫిట్ ని ఎండ్ యూజర్ కి కనుక పాస్ ఆన్ చేయకపోయినట్లయితే గవర్నమెంట్ కూడా ఆ కంపెనీస్ పైన యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అయితే ఈ బెనిఫిట్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయొచ్చు. కాకపోతే కంప్లీట్ గా పాస్ ఆన్ చేస్తాయంటే అట్లీస్ట్ కొన్ని కంపెనీస్ అయితే కొంతవరకు GST బెనిఫిట్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూసిన ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ సిర్మా SGS వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లోని ఈ సిర్మా SGS వాళ్ళ మెగా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ ప్లాంట్ ని సెటప్ చేసుకునేందుకు గాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీళ్ళకి 856 crores ఇన్సెంటివ్ ప్యాకేజ్ అయితే అప్రూవ్ చేసినట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఏపీ గవర్నమెంట్ వీళ్ళకి 12.56 acres ల్యాండ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది విత్ 75% సబ్సిడైజ్డ్ కాస్ట్ తోని. అండ్ ఈ ప్లాంట్ ని నాయుడుపేట ఇండస్ట్రియల్ ఏరియాలోనైతే వీళ్ళు సెటప్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. చూడాలి త్వరలో సిర్మా SGS దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ ఇక్సిగో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. మీకు అబిబస్ ఐడియా ఉన్నది కదా, ఈ అబిబస్ కూడా వీళ్ళదే. ఈ అబిబస్ లోని మీరు చూసినట్లయితే ఈవెన్ గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి కదా, స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఉంటాయి కదా, ఆ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇప్పుడు కొత్తగా 7 న్యూ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ తోనైతే పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ గా చెప్తున్నారు. వీటిని మనం చూసినట్లయితే అస్సాం, సౌత్ బెంగాల్, తెలంగాణ, పంజాబ్, కేరళ, సిక్కిం అండ్ ఉత్తరాఖండ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఉంటాయి కదా, వీటిని అబిబస్ వెబ్సైట్ లో అయితే వీళ్ళు అవైలబుల్ గా ఉంచుతున్నారు. సో ఇప్పుడు కొత్తగా 7 స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ తో పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అవడం ద్వారా టోటల్ గా వీళ్ళు 17 స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్స్ కి అయితే వీళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు న్యూ పార్ట్నర్షిప్ లోకి ఏవైతే ఎంటర్ అయ్యారో దీని ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి ఇది ఇక్సిగో వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ యాక్సెస్ గేట్స్ వాళ్ళకి మిస్ట్రల్ సొల్యూషన్స్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది కదా, ఈ సబ్సిడరీ కంపెనీ ESAI డివిజన్ అంటే ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివిజన్ లోని కొత్త ఆర్డర్స్ అయితే విన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సిగ్నిఫికెంట్ కాంట్రాక్ట్స్ అని, వీటి వలన వీటికి యాన్యుటీ రెవెన్యూస్ రావడంతో పాటు ఎక్సెప్షనల్ గ్రోత్ పొటెన్షియల్ కూడా ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఈ ఇనిషియేటివ్స్ ని సపోర్ట్ చేయడంలో భాగంగా వీళ్ళు బెంగళూరులోని వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయబోతున్నట్లుగా అండ్ యునైటెడ్ స్టేట్స్ లోని వీళ్ళు ఫ్రంట్ అండ్ ఇంజనీరింగ్ టీమ్ ని కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ వేరియస్ ఎక్స్ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. అన్ఫార్చునేట్లీ వీళ్ళకి చెందినటువంటి నాగపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని ఒక ఎక్స్ప్లోజన్ అయితే జరిగినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ ఎక్స్ప్లోజన్ లోని పాపం ఒక పర్సన్ అయితే చనిపోయారు అండ్ 8 మందికి గాయాలయ్యాయి. ఆ గాయాలైన వాళ్ళు త్వరగా కోలుకోవాలని చెప్పి భగవంతుని అయితే కోరుకుందాం. సో ఇప్పుడు ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దాని రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నామని అండ్ ఈ బిల్డింగ్ అయితే వీళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఉన్నట్టుగా కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. సో అసలు ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది ఏంటన్నది మనం చూడాలి. చాలా కంపెనీస్ లో రీసెంట్ గా ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ అయితే పెరుగుతానే ఉన్నాయి. కంపెనీస్ ఎంప్లాయీస్ సేఫ్టీ రిలేటెడ్ గా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్యూచర్ లో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా కంపెనీస్ అయితే చాలా సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకోవాల్సి ఉన్నది. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ వాళ్ళు కొత్తగా టీవీఎస్ ఎన్టార్క్ 150 అనేటువంటి క్వికెస్ట్ అండ్ హైపర్ స్పోర్ట్ స్కూటర్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఈ స్కూటర్ ఇమేజ్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ స్కూటర్ వేరియస్ అడ్వాన్స్ ఫీచర్స్ తో వస్తున్నదని అండ్ దీన్ని లాంచ్ చేశారు కదా, ఈ లాంచ్ లోని స్పెషల్ ఇంట్రడక్షనరీ ప్రైస్ 1,19,000 గా వీళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ స్కూటర్ కి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, అది టీవీఎస్ మోటార్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ వల్ల ఆగస్ట్ మంత్ యూకే JLR సేల్స్ నెంబర్స్ అయితే వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ మంత్ లోని వీళ్ళు 2681 యూనిట్స్ ని సేల్ చేసినట్లయితే ఈ ఆగస్ట్ మంత్ లోని 2284 యూనిట్స్ ని సేల్ చేశారు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ యూకే JLR సేల్స్ లోని 15% డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ PSU కంపెనీ అయినటువంటి ITI లిమిటెడ్ వాళ్ళు కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు గుజ్ ఇన్ఫో పెట్రోల్ లిమిటెడ్ తరపున IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అయితే ఇంప్లిమెంట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ
అరౌండ్ 10 crores అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 36 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ రోలెక్స్ రింగ్స్ వాళ్ళు స్టాక్ స్ప్లిట్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళ బోర్డ్ అయితే ఈ రోజు మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ రోలెక్స్ రింగ్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 10 స్టాక్స్ గా మారబోతున్నాయి. ఇంకా ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ అయితే రావాలి. ఆ అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ స్పైస్ జెట్ వాళ్ళు వాళ్ళ గ్లోబల్ కనెక్టివిటీని ఎన్హాన్స్ చేసుకునేందుకు గాను గల్ఫ్ ఎయిర్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా గల్ఫ్ ఎయిర్ యొక్క కస్టమర్స్ కావచ్చు అండ్ స్పైస్ జెట్ యొక్క కస్టమర్స్ కావచ్చు కనెక్టింగ్ ఫ్లైట్స్ ని బుక్ చేసుకునేటువంటి ఫెసిలిటీ అయితే కల్పిస్తామని ఇది ఎర్లీ నెక్స్ట్ ఇయర్ లోనైతే దీన్ని స్టార్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈరోజు డైలీ మనిషి క్లోజ్ చేసే ముందు ఇందాక టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. మీలో ఎవరైనా సరే ఎప్పటికీ కూడా టర్మ్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే తీసుకోవడానికి ప్రయత్నించండి. డీటెయిల్ యొక్క లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లోను ఫస్ట్ కామెంట్ లో కూడా పిన్ చేసి ఉంచుతాను. అండ్ ఈరోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.